అఖిలమ్మ, ఆ వెంకీగాడు మ్యాగీని తీసుకెళ్లకుండా ఎలా ఆపాలని ఆలోచిస్తున్నావుగా? అవును బావుగారు. అబ్బే, ఎంత ఆలోచించినా ఏం ఉపయోగం లేదు మాయ్యా. ఆ వెంకీగాడు ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. చచ్చిన వాడికి హారతి పట్టను అన్న అత్తయ్యతోనే హారతి పట్టించుకునేలా చేసినోడికి మ్యాగీ చేపట్టుకుని తీసుకెళ్ళిపోవడం పెద్ద లెక్క. నువ్వు చెప్పినది కరెక్టేరా భద్రం. ఆడు కోరుకున్నట్టుగా నాతో హారతి పట్టించుకోగలిగినాడు, కానీ అనుకున్నట్టుగా ఆడు మ్యాగీని పట్టుకెళ్ళలేడు. అసలు పట్టుకెళ్దామనే ఆలోచనే లేకుండా పద్మవ్యూహం లాంటి ప్లాను నేను గీసుంచా. ఏంటి అఖిలమ్మ ప్లాను? ఏది కాస్త చెప్పు. బావుగారు, సినిమా చూస్తే మజా, కానీ చెప్తే ఏం మజా వస్తాది? రేపటిదాకా వెయిట్ చేయండి. ఆ వెంకిగాడికి నేను చూపించే సినిమాని లైవ్ లో చూద్దురుగాని. ఏ మంగా, మై వైఫ్, నా పెళ్ళమా, మేరీ ప్యారీ బీబీ, కహా హై రే తూ? మ్యాగీ, కమాన్ కమాన్, రా త్వరగా. ఏమైంది వెంకీ? ఏమైంది? నా పెళ్ళం కనబడడం లేదు, నేను పిలుస్తున్నాను. ఈ సూట్ కేసులేంటి మనవడా? ఇది లగేజ్ తాతయ్య, నాది నా వైఫ్ది లగేజ్. ఓ, లగేజ్తో రెడీ అయిపోయావేంటి సడన్ గా? నువ్వు మ్యాగీ కలిసి హనీమూన్ ట్రిప్కి వెళ్తున్నారా? అబే, హనీమూన్ ట్రిప్ కాదు తాతయ్య, నా పెళ్ళాన్ని నా ఇంటికి కాపురానికి తీసుకుపోతున్నా. ఆహా, అదిగో వచ్చేసింది. రావే పెళ్ళామా. ఇదిగో అవతల మా అమ్మ, అంటే మీ అత్తగారు కోడలు కాపురానికి వస్తుందని హారతి పట్టుకుని వెయిటింగ్. మమ్మీ, ఏందబ్బి ఇది? లేడికి లేచిందే పరుగు అన్నట్టు ఎలక్షన్లో గెలిచానని చెప్పి మంచి చెడు చూసుకోకుండా ఎప్పుడు పడితే అప్పుడు మా ఇంటి లక్ష్మీదేవిని తీసుకుని వెళ్ళిపోతావా చెప్పు? అయ్యో, మంచి చెడు ఎందుకు చూసుకోలేదత్తా? మా పంతులు గారికి విషయాలన్నీ వివరంగా చెప్తే నా పెళ్ళాన్ని పుట్టింటి నుంచి అత్తారింటికి తీసుకెళ్లడానికి ఈ రోజే గట్టి ముహూర్తం ఉందని చెప్పేసి బళ్ళగుద్ది మరీ చెప్పాడు. మ్యాగీని తీసుకెళ్ళిపోవడానికి వీడు గట్టిగా ఫిక్స్ అయిపోయాడు మా అయ్యో. ఎలక్షన్లో మనల్ని ఎదవలు చేసి వాడు గెలిచాడు. మ్యాగీ కోసమే కదరా, వదులుతాడా ఏంటి? ఓసి నా మంగ తయారు, ఇంకా మీ అమ్మ వెనకాల నిలబడింది చాలు. ఇప్పుడు నా వేలు పట్టుకుని నా ఇంటికి వచ్చే, ముహూర్తం మించిపోకముందే మీ అత్త దగ్గరికి వెళ్ళిపోదాం. వెళ్ళిపోదురులేగానబ్బి, మరీ అంత తొందర ఏంది? ఒక్క 5 నిమిషాలు ఆగు, చిన్న పనుండాది. పనుండదా ప్లాన్ ఉండదా? పనే అబ్బి. అఖిలాండేశ్వరి గారు, రండి పంతులు గారు, రండి. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం అయ్య గారు. మీకోసమే ఎదురు చూస్తా ఉండా. పంతుల్ని పిలిపించినావేందత్తా? ఓ, కొంపదీసి మా ఇద్దరి శోభనానికి ముహూర్తాలు పెట్టించావా? అయినా అవన్నీ ఇక్కడ కాదు, మా ఇంట్లో మా అమ్మ ముహూర్తాలు పెట్టిస్తుంది లేత. రామరామా, నేనొచ్చింది అందుకు కాదు నాయన, రాములోరి కళ్యాణం జరిపించేందుకు ముహూర్తం చెప్పడానికి వచ్చాను.
రాముల వారి కళ్యాణమా? మొన్నేగా శ్రీరామనవమి వెళ్ళిపోయింది. నవమి పోయినా ప్రతి నెలా వచ్చే రాములవారి జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రం రోజున ఆ రాములవారి కళ్యాణాన్ని జరిపించవచ్చు నాయనా. అయినా ఉన్నట్టుండి సీతారాముల కళ్యాణం ఎందుకు జరిపిస్తున్నావు? నువ్వు నీ ఆరాలు. నా కూతురు నాతో ఉండట్లేదు కదా నాయనా. పందెం ఓడి అత్తారింటికి పోతా ఉండాది కదా. నిన్నే పంతులు గారికి ఫోన్ చేసి కళ్యాణం గురించి మాట్లాడుండా. ఆ కళ్యాణం ఈ ఇంట్లో మంచిగా జరిపించి ఆ తర్వాత వినయ్ విద్యల పెళ్లి నేనెట్టాగూ చూడలేదు కాబట్టి స్వామివారి కళ్యాణం అయిపోయిన వెంటనే వీళ్ళిద్దరికి కూడా కళ్యాణం జరిపిస్తే కన్నుల పండుగగా ఉంటాది అనుకున్నానబ్బి. మరి కళ్యాణానికి ముహూర్తం ఎప్పుడుంది పంతులు గారు? పునర్వసు నక్షత్రం రేపే వచ్చిందండి. కళ్యాణం కూడా రేపే జరిపించొచ్చు. అందుకు కావలసిన సరుకుల లిస్టు మా వాడికి అప్పచెప్పాను. వాడొచ్చి మీకు అందజేస్తాడు. నేను వచ్చేస్తాను. మంచిది పంతులు గారు, అన్నీ తెప్పిస్తాను. ఇంకా మీరెళ్ళి రండి. అలాగేనమ్మా, వస్తానండి. ఏంటి మనవడా ఆలోచిస్తున్నావు? ఏమంటావు నువ్వు? అత్తయ్య కళ్యాణం గురించి ఆలోచించడం బానే ఉంది, కానీ ఇది భక్తితో తీసుకున్న నిర్ణయమేనా లేక ఏదైనా కుయుక్తితో వేసిన ప్లానా అని డౌట్గా ఉంది తాతయ్య. అబ్బే, నీకంత అనుమానం ఏమి వద్దబ్బి. ఇది ప్యూర్ భక్తితో తీసుకున్న నిర్ణయమే. అయితే ఓ పని చేద్దాం అత్త, ఈ కళ్యాణం ఏదో మా ఇంట్లోనే జరిపించేద్దాం. హా? అదెట్ట కుదురుతాదబ్బి? ఒకే ఒక్కగానొక్క కొడుకు, ఆడి పెళ్లి నేను చూసుకోలేదని నేను ఇదంతా చేస్తా ఉండాను. నా ఇల్లు కాదని నీ ఇంట్లో ఎట్లా జరిపిస్తాను చెప్పు? పైగా పద్ధతి ప్రకారం కూడా ఈ ఇంట్లోనే కదా జరగాలి. ఏంది నాయనా నువ్వేమీ పలకవో? ఆ, అవును మనవడా, అఖిల చెప్పింది కరెక్టే. ఓకే, కానీ ఇగో ఇంకా కానీలు గీనీలు ఏం లేవబ్బి. అవతల టైం లేదు. అందరికీ షాపింగ్ చెయ్యాలి. బట్టలు బంగారం కూడా కొనేదుండాది.